భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డా, నీకు ద్రోహం చేసేటువంటి కొంతమంది వ్యక్తులను నేను కనిపెట్టానమ్మా. కనుక ఆ వ్యక్తులు నీకు ఏ విధంగా ద్రోహం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా నీకు నేను చెప్పబోతున్నాను. కనుక నేను నీ ముందుకు ఒక సందేశాన్ని అయితే తీసుకువచ్చాను తల్లి. నేను చెప్పే మాటలను అస్సలు పొల్లు పోకుండా జాగ్రత్తగా ఆలకించు తల్లి. ఎందుకంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనంతో అందరినీ నమ్మిస్తున్నావు. అలాగే ఎవరు నీ వారు, ఎవరు నీకు అపాయం చేసేవారు అనేది కూడా నీకు తెలియకుండా ఎన్నో ఇబ్బందులు కూడా పడుతున్నావు. అయితే నువ్వు జాగ్రత్త పడాలి. అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను తల్లి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఒక్కసారి నీ దుర్గమ్మను తాకి చూడు, అన్నీ నీకు అర్థమవుతాయి. ఈరోజు మనసులో ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు దుర్గమ్మ మనల్ని మోసం చేయడానికి ఎవరు వస్తున్నారు, ఎవరిని చూసి మనం జాగ్రత్త పడాలి, ఈరోజు మనం సందేశం రూపంలోకి వచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఆలకిద్దామండి. అసలు ఇంతగా మన భగవంతుడు ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఈరోజు నీకు కనపడిన వెంటనే కాదనవద్దు, నిర్లక్ష్యమే చేయవద్దు. ఒక్క క్షణం ఆగి ఈ సందేశాన్ని విను. గంటలు, రోజులు, వారాలు కాదు, కేవలం నీ జీవితంలో కొన్ని సంఘటనలు, మలుపులు, మెలికలు, ప్రతి ఒక్కటి నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. అసలు ఆ వ్యక్తులు యొక్క మోసం అనేది తెలుసుకొని నిజంగా నువ్వు కొంచెం బాధపడతావు. అయినప్పటికీ బాధపడాల్సిన పని అయితే లేదు. ఎందుకని అంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా. కనుక నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఏముందులే అని చెప్పి తీసి పారేయకు. ఈరోజు నీకు తెలిసినటువంటి రహస్యాలను దాచి ఉంచాను కనుక నువ్వు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నువ్వు పూర్తిగా వింటేనే నీకు ఏంటి అనేది అర్థమవుతుంది. కేవలం నేను నీ కోసం తెచ్చినటువంటి ఒక రహస్యమైనటువంటి సందేశం కనుక చివరి వరకు విను, నీకు అర్థమవుతుంది. చూడు తల్లి, ఇప్పుడు నీకు కొంచెం కంగారు, అలాగే కాస్త భయము నీకు అనిపిస్తుంది కదా. అయితే అవన్నీ కూడా నీ మనసులో మెదిలే ఉంటాయి. మరి ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు? నేను ఎవరికీ కూడా ఎటువంటి చెడు తలపెట్టలేదు కదా, ఎవరికి నష్టం అనేదే చేయలేదు కదా, ఎవరిని గాయపరచను లేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువులను కూడా నేను లాక్కోలేదు కదా, డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోలేదు. మరి అటువంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నన్ను పదే పదే అడగాలనిపిస్తుంది కదా. అందరితో మంచిగానే ఉన్నాను కదా, ఏదైనా కొనాలి అంటే సహాయం చేశాను, ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేశాను. నా మీద ఎటువంటి దురుద్దేశం పెట్టుకొని ఉన్నవారు ఉన్నారా? ఎవరు వారు అని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీ మనసులో ఆ సందేహం మొదలైంది కూడా. ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఈ సందేశం నువ్వు పూర్తిగా వినాలమ్మా. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చెప్పకుండా ఎవరికైతే వారి జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అటువంటి వారికి శత్రువులు ఎక్కువ తెలుసా. ఎందుకంటే నీకు మోసం చేయడం అనేదే తెలియదు, ఒకరి దగ్గర చేయి చాపడం అనేదే తెలియదు, అలాగే ఒకరి మనసును నొప్పించడం కూడా తెలియదు, ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు, ఒకరిని మోసం చేయడం తెలియదు. ఇవన్నీ నీకు తెలిసినటువంటి అభం శుభం తెలియనటువంటి అమాయకురాలివమ్మ. నువ్వు చెప్పాలి అంటే అమాయకపు పిచ్చి తల్లివి. అంతకంటే నిన్ను మోసం చేయడం అనేది అస్సలు తెలియదు. నీకు నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో, నీ శ్రమతో నువ్వు రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో ఎదుగుతూ వచ్చావు. నువ్వు నీ తిండి నువ్వు తింటున్నావు, అలాగే ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటూ ఉంటావు, నీ కుటుంబంతో బాగుంటావు.
నాకు ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నాకు 10 రూపాయలు ఇవ్వు అని చెప్పి ఎవరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకోలేదు. ఇతరుల సమయాన్ని కూడా నువ్వు ఆశించలేదు. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఏంటి, కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలైందమ్మా. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపడం లేదు. అసలు ఎందుకు వ్యక్తి జీవితంలో అంత చక్కగా ఆనందంగా ఉంటున్నాడు, ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారు. మేము కూడా తనతో పాటే జీవితాంతం మొదలు పెట్టాం కదా. మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది. మేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మేము ఎంత చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా కానీ తగినంత సంతోషంగా మేము లేకపోతున్నాము. ప్రశాంతంగా మేము ఉండలేకపోతున్నాము. ఇక తన కుటుంబంతో ఆమె ఎంత సంతోషంగా ఉంటుంది, తన కుటుంబంతో ఎంత సమయం గడుపుతుంది ఉంటారు. దీనివల్ల మా మా వల్ల కావడం లేదు. ఇది ఎందుకు కానీ, మేము ఎందుకు ఉండలేకపోతున్నాము, సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు ఎందుకు రావటం లేదు, అసలు వాళ్ళు చేసేది ఏంటి, మేము చేయలేనిది ఏమిటి, ఎందుకు వాళ్ళను నవ్వుల పాలు చేయాలి అని చెప్పి, నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి టార్గెట్ అనేది పెట్టుకున్నారమ్మా. నిన్ను నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడేలాగా చేస్తున్నారు. నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అలా ఆపుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగాలనిపిస్తుంది కదూ. నేను ఎవరినీ కూడా ఏమీ చేయలేదు కదా అని అనుమానం కూడా పదే పదే వస్తుంది. దీనివల్ల ఒక కారణం ఉందైతే ఇప్పుడు తెలుసుకోమ్మా. అసలు ఎవరు అనేది కూడా నేను నీకు తప్పకుండా చెబుతాను. ఎదురుగా ఉన్నటువంటి ఈ దుర్గమ్మ తల్లిని తాకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. వారు ఎవరు అనేది నువ్వు నన్ను చూపించమని అడిగావు కదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని కనిపించేలాగా చేస్తాను తల్లి. రూపురేఖలు నీకు కనిపించే విధంగా చేస్తాను. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.